హలో అందరికీ. మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం చెప్పండి? సో, నాకైతే మామిడికాయ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం. సో, 1 ఇయర్‌కి ఒకసారి సీజనల్ ఫ్రూట్స్ ఒస్తాయి. సో, 1 ఇయర్‌కి ఒకసారి పెడతాం కదా! మామిడికాయ పచ్చడి చాలా బావుంటుంది. ఈసారైతే ముందుగానే మామిడికాయ పచ్చడి పెట్టేసానండి. సో, ప్రతిసారి మార్కెట్‌కెళ్ళి కొని అట్లా పెట్టేదాన్ని. సో, ఈసారైతే మా ఫ్రెండ్ ఇచ్చిన మామిడికాయలతోటి తొందరగానే పెట్టేసాను మామిడికాయ పచ్చడ. సో, నేను పెట్టే విధానం ఏంటంటే సో, కొంతమంది కొన్ని ఆవ పొడితో పెడతారు. ఇంకా మేమైతే తెలంగాణ సైడ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పెడతాము. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అంటే కాయలకు తగ్గట్టుగా క్వాంటిటీ తీసుకోవాలి. సో, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇవన్నీ కూడా కలిపేసుకొని సో, ఆయిల్ అయితే ముందే పోపు చేసి పెట్టుకోవాలి జీలకర్ర, ఆవాలేసి. సో, ఆయిలు చల్లారిన తర్వాత ఈ ముక్కలన్నిటికి కలుపుకోవాలి. కలుపుకొని జాడీలో ఎత్తి పెట్టుకోవాలి. సో, నేనైతే ఈరోజు థర్డ్ డే పచ్చడి కలిపి మూడవ రోజు. సో, మార్నింగే చిన్న జార్‌లో పెట్టాను. సో, ఇంక మధ్యాహ్నం ఆగలేకపోయాను. సో, అన్నం వేసుకొని, పచ్చడేసుకొని తింటుంటే అసలు నోట్లో నీళ్లూరుతాయండి. అంత బావుంటుంది. పచ్చడి మజా వేరు గదా! సో, మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడంటే ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్స్ పెట్టండి. సో, నాకైతే చాలా చాలా ఇష్టం. చాలా బావుంది మా పచ్చడైతే. సో, థాంక్ యూ అందరికి వీడియో చూసినందుకు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానెల్. ఈ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామ.